Good evening all. So very good evening andi andariki. So welcome to the online health session andi, health meet. So once again welcome to you all. So myself Arshita andi. So nenu oka private teacher ga work chestunnanu. Apart from that apart from that we are part of world of wellness andi, wellness community. So actual ga ee roju vachesi main ga ఈ ప్రోగ్రామ్ యొక్క ఈ సెషన్ యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటంటే స్ప్రెడ్ ద వెల్నెస్ అండి. అంటే ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ లోపల మేము ఒక ఆరోగ్యాన్ని పంచడమే ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అంటే మామూలుగా మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి, అంటే చాలా మంది లైఫ్ లోపల అంటే ఉరుకు పరుగుల జీవితం, జీవన శైలిలో మార్పులు, ఆహార అలవాట్లు, వీటి వల్ల ఏమైపోయిందంటే ఆరోగ్యాన్ని అనేది కోల్పోతున్నాం. సో యాక్చువల్గా అంతే కదండి. దట్టు ఇప్పుడు ఏమైపోయింది, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లోపల అంటే ఎక్కడ చూసినా కూడా వైరస్ అని, అనారోగ్యం అని, హాస్పిటల్స్ అని, ఆక్సిజన్ అని, వెంటిలేటర్స్ అని ఇలాంటి పదాలు వింటున్నామా లేదా? ఎస్ ఆర్ నో? అంటే మనకి ఏమైపోయిందంటే ఇలాంటి సిచ్యువేషన్ లోపల మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలా మంది ఏంటంటే అందుకే చెప్పారు కదా, దేహ ఆరోగ్యమే దేశ ఆరోగ్యం అని చెప్పేసి. అంటే మనం ఖచ్చితంగా మనం హెల్దీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, అది మన దేశానికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మనం హెల్దీగా ఉండడం అనేది. సో యాక్చువల్గా వచ్చేసి మనకి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వడానికి ఇక్కడ హియర్ ఈజ్ ఏ పర్సన్ అండి. సో తను గత 10 years ప్లస్ అంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క వెల్నెస్ ఫీల్డ్లో ఉన్నారండి. ఈజ్ ఎ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. అంటే చాలా మంది ఫ్యామిలీస్ లోపల అతను వెల్నెస్ని పంచి చాలా మంది ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తున్నారు. సో తను వచ్చేసి ఇప్పుడు మనకు అందరికీ అవేర్నెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. సో ప్లీజ్ బీ అటెన్షన్ అండి. సో ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఈవెన్ మా లైఫ్లో కూడా తన యొక్క గైడెన్స్ ద్వారా మేము కూడా మా యొక్క ఫ్యామిలీస్ లోపల అంటే మేము ఆరోగ్యంగా ఉండడంతో పాటు మా యొక్క ఫ్యామిలీని కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుకుంటున్నాం. తను చాలా అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ యొక్క ఫ్యామిలీస్కి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారండి. సో ప్లీజ్ బీ ఓపెన్ మైండెడ్ అండి. అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆరోగ్యం అనేది చాలా అవసరం ఉంది కాబట్టి తను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం అండి. సో సార్ వచ్చేసి సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఆల్ ద వే ఫ్రమ్ ఓకేనా మహబూబ్ నగర్ అండ్ హోలిస్టిక్ హెల్త్ కోచ్ అండి. హెల్ప్ మీ వెల్కమ్ నరేష్ రాజ్ ఆన్ టు ద డిజిటల్ స్క్రీన్. Yeah. Thank you, ma'am. Thank you so much for your warm welcome. And good evening, viewers. As Madam told, so my name is Naresh Raj. I have been this in nutrition and wellness industry. Gata 10 సంవత్సరాలుగా nutrition and wellness industry లో ఉన్నాము. నేను my Mrs. Vijita. She is also a part of this community. So yeah, today we are going to discuss about the wellness. So madam cheppinatlu actually ga let's spread the wellness. So already yeah, we have been listening so many things, you know, unwanted things. But and ఎందుకు మనము ఈ వెల్నెస్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది? And we are not doing this for the first time or not because of the situation outside. బయట ఏదో సిచ్యువేషన్ జరిగిందనో లేకపోతే ఈరోజు ఫస్ట్ టైం మీతో మేము వెల్నెస్ గురించి డిస్కస్ చేయట్లేదు. దిస్ హ్యాస్ బీన్ అవర్ డైలీ రొటీన్ ఫర్ సో మెనీ లాంగ్ ఇయర్స్ అండ్ వీ హ్యావ్ బీన్ స్ప్రెడ్డింగ్ ద వెల్నెస్ బిఫోర్ ఈవెన్ దిస్ పాండమిక్. సో ఇక్కడ మనం ముఖ్యంగా అంటే ఏం జరిగింది, వై వీఆర్ మరి ఇటువంటి ఒక సిచ్యువేషన్ మనం ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది మనం ఒకసారి చూసుకుంటే కనుక ఎందుకు ఎక్కడ మనకి మరి మేబీ ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ అంటారా, లేదంటే మన లైఫ్ మీద డిసిప్లిన్ లేక అంటారా, లేదంటే అవేర్నెస్ లేక అంటారా, ఫిజికల్ యాక్టివిటీ లేక, మేబీ వీఆర్ బ్రేకింగ్ ద నేచర్, అంటే లా ఆఫ్ నేచర్ అంటారు కదా, లా ఆఫ్ నేచర్ని ఏమన్నా మనం బ్రేక్ చేస్తున్నామా, మరి మన మూలాలు, మన కల్చర్, మన దానికి మళ్ళీ మనం వెళ్ళాల్సిన, ఆలోచించాల్సిన సమయం అయితే వచ్చింది అనుకుంటున్నా నేను. అండ్ సో ఇవన్నీ ఇదేదో నేను అంటే జస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికో, లేదంటే మీకు చిట్కాలు చెప్పడానికో, లేదంటే నేను వ్యూస్ సంపాదించుకోవడానికో ఈ సెషన్ చేయట్లేదు. Let's go back to the basics. Let's go back to the fundamentals of health.
వేర్ అంటే ఏంటి హెల్త్ అంటే ఏంటి, ఎలా మనం మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. సో ఈ విషయాలన్నీ మేబీ కమింగ్ ఒక 30 minutes అలా మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద యా hope my screen is also visible. Yes. Yeah, and so let's directly get into the what are all the fundamentals or basics of a health and wellness. So ikkada manaki ee mana fundamentals ni we have divided into two parts andi. One is physical health and second one is mental health. Physical health lo manaki physical activity, maybe exercise కావచ్చు, different kind of యాక్టివిటీ అంటారు దాన్ని. సో యాక్టివిటీ వస్తుంది, అండ్ దెన్ ఈటింగ్ పార్ట్ వస్తుంది, అండ్ మెంటల్ హెల్త్ ఇట్ ఇన్క్లూడ్స్ ద మోర్, అంటే మనం ఎంత హ్యాపీగా ఉన్నాము, మనకి ఎంత సంతోషాన్ని ఇచ్చే పనులు చేస్తూ ఉన్నాము, ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ఉన్నాము. అండ్ చాలామంది యూ లుక్ అరౌండ్, యూ ఫైండ్ నెగటివ్, అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ నెగటివ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ప్రాపర్ రెస్ట్. సో మేబీ ఒక 6 to 8 hours ప్రాపర్ స్లీప్, ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్స్ అవుతాయండి. సో లెట్స్ మేబీ లిటిల్ బిట్ డీప్ ఇన్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హెల్త్. సో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ అండి. హ్యావింగ్ ఫిజికల్ యాక్టివిటీ, నేను స్టాటిస్టిక్స్ చెప్పాల్సిన పని లేదు. అంటే ఎందుకు నేను ఇది ఈ ఫండమెంటల్స్లో చెప్తున్నా, నేను డైరెక్ట్గా అంటే ఇంతకుముందు అనుకునే వాళ్ళం వీఆర్ గోయింగ్ టు బికమ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్, వీఆర్ గోయింగ్ టు బికమ్ ద క్యాపిటల్ ఆఫ్ క్యాన్సర్, అండ్ సో మెనీ హార్ట్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్. మనం మందుల భోజనం తీసుకుంటున్నాము. పిల్లలు, ఈవెన్ చిన్న పిల్లలు 98% ఆఫ్ కిడ్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ అని చాలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను స్టాటిస్టిక్స్ లోకి తీసుకెళ్లాల్సిన పని లేదు, బికాజ్ మీరు ఒక చెవు ఇటు పడేసినా యు ఆర్ లిజనింగ్ ఆల్ అరౌండ్. సో స్టాటిస్టిక్స్ మీకు తెలుస్తానే ఉంటాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్, నెంబర్ ఆఫ్ వాట్ ఎవర్ యూ టేక్, మీరు యూ టర్న్ అరౌండ్, యూ షో యువర్, మీ చెవులు, మీ కన్ను ఏది ఇచ్చినా మీకు స్టాటిస్టిక్స్ కనిపిస్తా ఉన్నట్టు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మారిపోతా ఉన్నాయి. సో I don't want to get into the statistics, but let's dig into the what are all the fundamentals of this ఈ కాన్సెప్ట్ అండి. సో హెల్దీగా మనం ఉండడానికి ఫిజికల్ యాక్టివిటీ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ పాస్ట్ మీరు తీసుకుంటే కనుక దిస్ వన్ ఆఫ్ ది మేజర్ పిల్లర్ ఆఫ్ హెల్త్ అండి. WHO కూడా అదే చెప్తుంది, మీకు మేర్ ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఈజ్ నాట్ హెల్త్. అంటే మీకు డిసీజ్ లేదనో, లేకపోతే మీరు ఒక మాత్ర మింగలేదనో, లేకపోతే మీకు ఏ డాక్టర్ మీ చెయ్యి పట్టుకోలేదనో మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. ఇఫ్ యూ వాంట్ టు బి హెల్దీ ఆప్టిమల్లీ, మీరు ఆప్టిమల్గా హెల్దీగా ఉండాలంటే యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ 4 pillars ఆఫ్ హెల్త్. ఈ 4 పిల్లర్లను మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అండ్ అందులో ముఖ్యమైనది ఫిజికల్ యాక్టివిటీ. యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. మనం అంటే ఈ టైంలో మనం మన రొటీన్లో ఇంక్లూడ్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఇంతకుముందు ముందు జనరేషన్ మనకంటే మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ వాళ్ళ తీసుకుంటే కనుక వాళ్ళ డైలీ రొటీన్లోనే ఫిజికల్ యాక్టివిటీ భాగంగా ఉండేది. అంటే మేబీ బైకులు, ఈ ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ ఇంత అడ్వాన్స్డ్ లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా మేబీ బై వాక్ వెళ్ళాల్సి వచ్చేది. సో ఇట్లా వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్లోనే ఫిజికల్ యాక్టివిటీ మేబీ బికాస్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్, మోస్ట్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ ఈజ్ ఫార్మింగ్ ఉండేది, అగ్రికల్చర్ ఉండేది, లేదంటే ఫిజికల్ యాక్టివిటీతో కూడిన పని ఉండేది వాళ్ళకి. సో అటువంటి టైంలో దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ పర్టికులర్గా మనము ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకొని మనము యాక్టివిటీ చేయాల్సిన అవసరం లేకుండా ఉన్నది. బట్ నౌ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఏ ఇయర్ వీ హ్యావ్ బీన్ కన్ఫైన్డ్ టు అవర్ హోమ్స్ ఇట్ సెల్ఫ్. మన ఇంట్లోనే ఉండాల్సిన, ఈవెన్ బయట ఫ్రీగా పార్క్లకి దాంట్లకి వెళ్ళాల్సిన అది కూడా లేదు మనకి. సో దట్ ఈస్ వై వీ షుడ్ ఫోకస్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ. అండ్ మేబీ వాట్ ఎవర్ యూ లైక్, మేబీ సమ్ యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, లేదంటే ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ కావచ్చు. యూ డూ వాట్ ఎవర్, బట్ యూ షుడ్ హ్యావ్ సమ్ మూమెంట్ ఇన్ యువర్ బాడీ, మూమెంట్. సో సమ్ మొబిలిటీ.
సో చాలా ఎలా అయిపోయింటది పరిస్థితి అంటే కొన్ని జాయింట్లు మనకి 180 degrees రొటేట్ అవుతాయి, కొన్ని జాయింట్లు మనకి 360 degrees కూడా రొటేట్ అవుతాయి అని కూడా మర్చిపోయింటాం. ఎందుకంటే మనం పక్కకు తిరగాల్సిన అవసరం కూడా మనకి రాకుండా. సో బట్ నౌ ఇట్స్ అ టైమ్ సో ఫర్ యూ టు ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ ఆన్లైన్ ఈవెన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో get yourself engaged in some kind of activity, which is the first and foremost pillar of health and nutrition. That is my subject. I will discuss in the later, maybe in the last, and come to the having positive mental attitude or some kind of happiness thing. And ఇప్పుడు see చాలా మంది ఈవెన్ బిఫోర్ పాండమిక్ వరకు వాళ్ళ జాబే వాళ్ళ పరమావధి లాగా చేసేవాళ్ళు చాలా మంది. But after that, so many people changed their thought ఎందుకంటే some kind of recreational activity. The people are maybe if they are interested in cooking, they are doing some videos on cooking. If they are interested in anything, whatever you like, your passion, your hobbies, pursue your hobbies, which will be more make you happiness, endorphins, happy hormones release అయ్యే పని ఏదన్నా. బికాస్ జాబ్ దట్ ఆ టైం అయిపోయింది. సో నౌ యూ డెవలప్ సమ్ గుడ్ రిలేషన్స్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ హ్యావ్ సమ్ గుడ్ యాటిట్యూడ్, రీడ్ సమ్ బుక్స్, ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. సో హ్యావింగ్ దిస్ ఒక ఆశావాహ దృక్పథం అనేది ఈ కాలంలో, ఎందుకంటే మీరు you take newspaper, you take social media, you take TV channels, you take whatever you take, most of the inputs, most of the things we find is maybe some which is not necessary for us. So chala mandi, even if we are facing some situation ante some people will be ante గవర్నమెంట్ ని తిట్టుకోవడమో లేదంటే పరిస్థితులను తిట్టుకోవడమో ఏదేదో జాబునో లేకపోతే బాసునో చాలా. సో వీ కెనాట్ కంట్రోల్ విచ్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ పర్టికులర్లీ. సో విచ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్, వాట్ you like to do that more and engage yourself. You be a part of some kind of community or whatever you call it as your నీ గూటి పక్షులు అంటారు కదా, నీకు ఇష్టమైనటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో నీ గూటి అట్లాంటిది ఏదైనా ఒకటి. యూ షుడ్ హ్యావ్ స్పెండ్ సమ్ గుడ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. సో హ్యావ్ సమ్ అయిపోయింది, ఇంకా ప్రపంచం అంతా మునిగిపోతుంది, ఎక్కడికి పోమండి, అన్ని చూడాల్సి ఇంకా చాలా ఉంది మనం చూడాల్సింది. సో హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ అబౌట్ ద ఫ్యూచర్, లాట్ ఆఫ్ థింగ్స్ టు అచీవ్. సో have some positive mental attitude and do some happy things which you like and proper rest. So proper rest and proper physical activity ki proper rest ki koncham link untadi ee physical movement ki and do some kind of meditation or some kind of yoga so that your body will be some kind of rest కోరుకుంటది and 6 to 8 hours of sound sleep. ఇదంతా నేనేమి మన ఆల్రెడీ దిస్ వాజ్ ద రొటీన్. మన కల్చర్లో, మన వేదిక్ కల్చర్లో, మన ఇండియన్ కల్చర్లో దిస్ వాజ్ ద రొటీన్. అప్పుడు టీవీలు లేవు, ఇంత డిస్టర్బెన్సెస్ లేవు, ఎస్పెషల్లీ సీరియల్ లేవు, ఏందేందో ఐ డోంట్ నో వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద డిఫరెంట్ సిటీస్, ఇంకా వస్తున్నాయో లేదో ఆ పేర్లు అవన్నీ ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ రిమెంబర్ ఆల్సో. సో అవన్నీ లేవు. 6:30 అయిందంటే దే యూస్ టు ఈట్ అండ్ దే గో టు బెడ్ అండ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. బట్ మనము ఈ టైంలో వీఆర్, ఎందుకంటే చాలా మందికి అవన్నీ ఏదో అప్పుడు అవన్నీ ఏదో చేసేవాళ్ళు పిచ్చి వాళ్ళలాగా మనం అనుకునే వాళ్ళం. బట్ నౌ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ప్రూవింగ్ ద కాన్సెప్ట్స్. మన యాన్సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రూవ్ చేస్తున్నారు. నథింగ్ ఈవెన్ రైట్ ఫ్రమ్ మీరు అంటే గోవును పూజించే దగ్గర నుంచి రావి చెట్టు చుట్టూ తిరిగే దగ్గర వరకు కూడా ఈవెన్ యోగా, మెడిటేషన్, వాట్ ఎవర్ యూ టేక్ ఎవ్రీథింగ్ సైంటిఫికల్ గా ఇప్పుడు వేరే దేశం వాళ్ళు ప్రూవ్ చేస్తుంటే మనం కళ్ళు పెద్దగా చేసుకొని చూస్తున్నాం. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్
with us, with our ancestors. So having some good rest, having some kind of ఏమంటారు ఆలోచనలు లేని స్థితికి మన మైండ్కి కల్పించి పాజిటివ్గా ఒక 6 to 8 hours నిద్ర అనేది ఇట్ హెల్ప్స్ ఎ లాట్. ఇట్ హెల్ప్స్ యూ రీజెన్యువేట్, రీఇన్ఫోర్స్ యువర్ సెల్ఫ్ అండ్ ఒక కొత్త ఉత్సాహంతో మళ్ళీ నిజంగా ఆ నిద్ర లేకపోతే చాలా మంది అట్లే 24 hours కూడా పని చేసుకుంటూ ఉండేవాళ్ళేమో. God has created some kind of balance between these 4 pillars. So make sure you mix and match and create some balance between these 4 pillars. Include, especially in these uncertain times, this is the most important. Chala avasaram itlanti time lo. And coming to our passion, our subject, eating right. So ee kalamlo eating, when it comes to eating, చాలా మిత్స్ ఉంటాయి. అంటే ఇది తినాలి, ఇది తినొద్దు, ఇంత తినాలి, వాళ్ళు ఇంకోటి ఏమంటే ఏదో సిచ్యువేషన్ జరిగింది కదా అని ప్రతి ఒక్కరూ సలహాలు ఇస్తా ఉంటే ఏది పాటించాలనో, ఏది తీసుకోవాలనో, ఏది వదిలేయాలనో తెలియదు. కొంతమంది ఉప్పు నీళ్ళు తాగు నీకేం రాదంటారు, కొంతమంది మజ్జిగ తాగు నీకేం రాదంటారు, కొంతమంది నువ్వు ఆకు తిను నీకేం అంటే ఇఫ్ వీఆర్ అంటే మనకి ఏది మనం ఏం చేయాలనో, మనకి ఎందుకు చేయాలనో తెలియకపోతే ప్రతి ఒక్కటి కూడా మనం పాటించాలనేమో అనుకుంటాం. యా, దేర్ ఈస్ సంథింగ్, దాంట్లో కూడా ఏదన్నా ఒక లాజిక్ ఉంటుంది. బట్ ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ మీ, మై సిచ్యువేషన్, నా ఫిజికల్ యాక్టివిటీకి, నా లైఫ్ స్టైల్కి, నా హెల్త్ సిచ్యువేషన్కి ఏది సూటబుల్, ఏ ఫుడ్ సూటబుల్, ఏ కండిషన్ సూటబుల్, ఏ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ సూటబుల్ అనేది కొంచెం మనం కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈటింగ్ అనే దానికి వచ్చేసరికి చాలా చాలా మిత్స్ వస్తాయి. అండ్ ఈ రోజు పేపర్ అంటే మేబీ చెప్తున్న ఎగ్జాంపుల్కి ఒక ఆర్టికల్ వస్తుంది, దిస్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, ఇది తినండి, సమ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ రెసిపీ, ఇది బాగా మంచిదని వస్తుంది. మళ్ళీ ఒక వారంకో, నెలకో, 2 నెలలకో వస్తుంది. సో ఇన్నాళ్ళు ఇది మీరు తిన్నరా, ఇది చాలా డేంజరస్ అంటారు. సో అప్పుడు మనం సందిగ్ధంలో, సంక్షోభం అంటే ఒక థాట్ లో పడిపోతాం. అంటే నేను ఇన్ని రోజులు చేసింది కరెక్టేనా కాదా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిత్స్ అండి. సో వెన్ ఇట్ కమ్స్ టు అండ్ సో దేర్ హ్యాస్ బీన్ లాట్ ఆఫ్ జనరేషన్స్ అండ్ లాట్ ఆఫ్ మాడిఫికేషన్స్ కూడా జరిగినాయి ఫార్మింగ్ మెథడ్స్ లో, మన ఈటింగ్ ప్యాటర్న్స్ లో, ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్స్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు మోర్ ఇన్ టు ద సబ్జెక్ట్. సో మేబీ లిటిల్ బిట్ ఇవన్నీ మీకు తెలిసినవే అయి ఉండొచ్చు, కొంచెం బేసిక్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో యా, ద మేజర్ న్యూట్రియంట్స్ వాట్ వీ టేక్ ఇన్ అవర్ ఫుడ్, మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటాము, మనం తీసుకునే ఫుడ్ లో ఎక్కువ అందరూ ఇప్పటి వరకు కూడా మన ఆకలి తీర్చుకోవడానికే తింటున్నాం, కానీ అందులో ఏం న్యూట్రియంట్స్ ఉన్నాయి, వాటి వల్ల నాకు ఎంత లాభం చేకూరుతుంది, నా ఏజ్ కి, నా జెండర్ కి, నాకున్న ఛాలెంజెస్ కి, ఈజ్ దట్ ఫుడ్ రైట్ ఆర్ ఏంటుంది అని ఒక కాన్షియస్ గా తినడం కనుక మీరు అలవాటు చేసుకోగలిగితే ఫుడ్ విల్ బి ద, ఎందుకంటే ఎస్పెషల్లీ మా సబ్జెక్ట్ లో చెప్పేదే ఒకటి, యు ఆర్ వాట్ యు ఈట్. ఈరోజు మీరు ఫుడ్ని మందులాగా, మందు అంటే మీకు తెలుసు కదా, ఒక మెడిసిన్ లాగా తీసుకుంటే రేపు మీరు మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు ఏం తీసుకుంటున్నారో అదే మీరు, యు ఆర్ వాట్ యు ఈట్. సో బట్ మనకేమంటే వీ డోంట్ నో వాట్ వి ఈట్. మనకంటే తింటున్నాం, అన్నం అది అంటున్నాం, కానీ దాంట్లో ఏముందో తెలియదు మనకు. బాగుంది కొటేషన్, యు ఆర్ వాట్ యు ఈట్, బట్ వాట్ ఐమ్ ఐ ఈటింగ్? అన్నము, రొట్టె, ఇది కాదు. రొట్టెలో ఏముంది, అన్నంలో ఏముంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీ బాడీకి, మీకు అది అన్నం, బట్ మీ బాడీకి వాట్ ఈస్ ద న్యూట్రియంట్ వాల్యూ దట్ ఫుడ్ హ్యాస్ గాట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ద మేజర్ న్యూట్రియంట్స్ వాట్ వీ టేక్ త్రూ అవర్ ఫుడ్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్ అండి. ఒకటి మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ మైక్రో న్యూట్రియంట్స్. మేజర్గా వాటర్, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మ్యాక్రో. ఎక్కువ మోతాదులో తీసుకుంటాం, ఎక్కువ మోతాదులో కావాలి మనకి. అండ్ మైక్రో, లిటిల్ బిట్ క్వాంటిటీలో కావాలి, బట్ మస్ట్ అండ్ షుడ్ గా కావాలి. సో దే ఆర్ కాల్డ్ మైక్రో న్యూట్రియంట్స్. వాటిని మాంసకృతులు అంటారు, ప్రోటీన్స్, కండరాలు. అండ్ దెన్ వైటమిన్స్ అండ్ మినరల్స్, దెన్ ఫైబర్ అండ్ omega-3 fatty acids, some good fats which are required in little quantities but they are must. సో మనము ఈ రకంగా మనం తీసుకోవడం వల్ల ఇవి మేజర్గా మనం తీసుకునే న్యూట్రియంట్స్ అండి. ఇవి
WHO కానీ, ICMR కానీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కానీ, వాళ్ళు మనకి ఇవి ఎంత మోతాదులో తీసుకోవాలి మినిమం అనేది ఒక RDA వాళ్ళు డిఫైన్ చేస్తారు. అంటే మనకు సరే సార్ మీరు న్యూట్రియంట్స్ అని చెప్తున్నారు, మరి ఎంత మోతాదులో కావాలంటే యూ కెన్ ఒక RDA రికమెండెడ్ డైలీ అలవెన్స్ అనేది వాళ్ళు డిసైడ్ చేసింటారు. సో ఆ మోతాదులో మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకోకపోతే ఆ డెఫిషియన్సీ, సో ఆ డెఫిషియన్సీ అనేది మనకు ఏర్పడుతుంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ slide where we can see the difference between the macronutrient and micronutrient. మ్యాక్రో అంటే ఎక్కువ మోతాదులో కావాల్సిన న్యూట్రియంట్ మనకు కావాల్సింది అనుకోండి, ఇమ్మీడియట్ గా ఇండికేషన్ వస్తుంది. మీకు వాటర్ కావాలనిపిస్తే మీరు దాహం వేస్తుంది మీకు. లేదు మీకు కార్బోహైడ్రేట్ మీరు ఏదైనా తీసుకోవాలి, మీరు ఫుడ్ తీసుకోవాలంటే మీరు ఎక్కువసేపు తినకుండా ఉంటే మీకు ఆకలి వేస్తుంది. ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ కి కామన్ ఇండికేషన్ ఉంటుంది, అందరికీ ఒకటేలాగా వస్తుంది. మీకు ఆకలైనా నాకు ఆకలైనా దాహం వేసినా సేమ్ ఇండికేషన్. ఈజీ టు సాల్వ్. అంటే మీరు జస్ట్ యూ ఫీల్ హంగ్రీ, యూ గో ఈట్ సంథింగ్, యూ హ్యావ్ సంథింగ్, యూ విల్ గెట్, మీ యొక్క హంగ్రీ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఈజీ టు సాల్వ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మైక్రో న్యూట్రియంట్స్, మనకు రైట్ సైడ్ మీకు ఇంతకుముందు పిక్చర్లో రైట్ సైడ్ ఉన్నవి కదా, అవి తీసుకుంటే కనుక డిలేడ్ ఇండికేషన్. అంటే ఇమ్మీడియట్ గా ఏం కాదు. ఈరోజు మీరు ప్రోటీన్ తీసుకోకపోతే ఏం జరగదు. ఈరోజు వైటమిన్ ఈనో, వైటమిన్ బినో, సినో ఇవి ఇమ్మీడియట్ గా ఏం ఉండదు. డిలేడ్ ఇండికేషన్ అంటే చాలా గ్యాప్ తర్వాత వస్తుంది. అండ్ మల్టిపుల్ ఇండికేషన్, ఒక్క ఇండికేషన్ చాలా చాలా సిస్టమ్స్ డిస్టర్బ్ అవుతాయి. అన్కామన్ అంటే మీకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇండికేషన్ వస్తుంది. వెరీ టఫ్ టు సాల్వ్. మనం అంటే ఈవెన్ సమ్ టైమ్స్ వీ కెనాట్ ఈవెన్ ట్రేస్ అవుట్ వేర్ ఈస్ ద ప్రాబ్లం. మీరు అందరికి తెలుసు కదా, చాలా మందికి అందరూ ఈ మధ్యకాలంలో మా దగ్గర కన్సల్టెన్సీకి అంటే ఆన్లైన్లో చాలా మంది చెప్తారు, రిపోర్ట్స్ అన్ని బాగున్నాయి, వాల్యూస్ అన్ని బాగున్నాయి, ప్రాబ్లం ఏందో తెలియదు సార్. వైద్య రంగంకే అర్థమైతలేదు అన్నట్టు మన బాడీ పరిస్థితి. సో వెరీ టఫ్ టు సాల్వ్, అన్కామన్ ఇండికేషన్. సో అండ్ ఎగ్జాంపుల్కి నేను హౌ వీఆర్ డెఫిషియంట్ ప్రతిరోజు అనేది ఒక ఎగ్జాంపుల్కి మనము లెట్స్ టేక్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోటీన్. అంటే మాంసకృతులు మనకి యాజ్ పర్ RDA ప్రోటీన్ ఈజ్ 1 గ్రామ్ పర్ కేజీ ఈజ్ ద మినిమం రిక్వైర్మెంట్. 1 గ్రామ్ పర్ కేజీ అంటే మీ బాడీ వెయిట్ ఒక 45 గ్రామ్స్ ఉన్నారంటే 45 కేజెస్ ఉన్నారంటే యూ నీడ్ 45 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. లైక్ దట్ ఇఫ్ యు ఆర్ వెయింగ్ 60 కేజెస్ యూ నీడ్ అట్లీస్ట్ 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. 90 కేజెస్ ఉన్నారనుకోండి 90 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. లైక్ దట్ ఇఫ్ యూ కెన్ క్యాల్కులేట్, మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు మీరు ఏం తీసుకుంటున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇవ్వడం జరిగింది. మీరు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నారా, ఇట్ విల్ కమ్ అరౌండ్ 6.3 గ్రామ్స్. ఒక మీడియం సైజ్ ఎగ్ తీసుకున్నారా, ఇట్ విల్ ఫుల్ ఎగ్ 6.3 గ్రామ్స్. మేబీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఒక 2-3 సర్వింగ్స్ తీసుకున్నారా, ఒక 16 గ్రామ్స్. ఒక చికెన్ లేకపోతే పౌల్ట్రీ ఏదైనా మీట్ తీసుకున్నారా, ఒక 25 గ్రామ్స్. అట్లా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఇట్ విల్ కమ్ అరౌండ్ ఒక 30-40. ఇఫ్ ఐఎమ్ వేయింగ్ 60 కేజెస్, మన ఫుడ్లో నుంచి ఒక మేబీ 30-40 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ రావడం జరుగుతుంది టిపికల్గా. నేను చెప్పింది కాదు, మీకు చాలా స్టడీస్ కూడా ఉన్నాయి. అండ్ వాట్ అబౌట్ దట్ 50 to 60% ఆ డెఫిషియన్సీ ఏదైతే ఉందో అది మనకు ప్రతిరోజు జరుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ డే. దెర్ ఈస్ సేయింగ్ బుక్ ఉందండి, పోషక ఔషధాలని. ఆ డాక్టర్ ఏం చెప్తున్నారంటే, యూ వేకప్ సమ్ డే, మీరు ఒకరోజు మీరు మీ పడకలో నుంచి మీరు నిద్ర లేవంగానే మీరు డయాబెటిక్ లేకపోతే మీరు హార్ట్ డిసీజ్ అంటే కనుక దట్ ఈజ్ రాంగ్. దానికి మూలం మేబీ 10-15 ఇయర్స్ బ్యాక్ మీ బాడీలో ఒక సీడ్ పడింటది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫిషియన్సీ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్. ఈ లోపం, కొరత లోపం అంటారో దాన్ని అక్కడ నుంచి స్టార్ట్ అయింది సీడ్. సో అట్లా మీకు అక్కడ స్టార్ట్ అయింది డిఫిషియన్సీతో. ఈరోజు మీరు డిసీజ్తో అంటే బాగున్నాడండి సడన్ గా ఏదో, ఇదంతా కాదు. మీకు ఎక్కడ అంటే ఒక సీడ్ ఎప్పుడో ఒక 10 ఇయర్స్ బ్యాక్ మీ డిఫిషియన్సీతో స్టార్ట్ అయింటది. అండ్ దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ఇల్నెస్ జర్నీ. మీ యొక్క ఇల్నెస్ జర్నీ అక్కడ బిగిన్ అయింది, ఆ సీడ్ దగ్గర.
there are lot of surveys, lot of paper articles, and NHI, UNICEF, WHO, చాలా మంది మనకు దాంట్లో మీద చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. And more than 80% of Indians suffer from protein deficiency, and especially metro cities, 9 out of 10 Indians lack adequate protein. And ముంబైలో చూడండి, చాలా మెట్రో సిటీస్ లోనే అంత ఉందంటే మనకైతే చాలా తక్కువ ఉంటుంది ఇంకా అవగాహన. అండ్ ఇక్కడ చూడండి, 950 డిసీజెస్ వర్ కాజ్డ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్. అనే డైలీ బేసిస్ మనం సరైన మోతాదులో మైక్రోన్యూట్రియంట్స్ తీసుకోకపోవడం వల్ల మనకి 950 రోగాలు వస్తున్నాయి అనేది ఒక ఆర్టికల్ ఉంది, నారాయణ మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు చేసింది. అండ్ పిల్లల్లో కూడా దిస్ ఈజ్ నాట్, మాల్ న్యూట్రిషన్ ఈజ్ ద మేజర్ కాజ్. మీరు నిమోనియా తీసుకోండి, HIV తీసుకోండి, డయేరియా తీసుకోండి, ప్రీ మెచ్యూరిటీ తీసుకోండి, దిస్ ఈజ్ నాట్ ద మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ చిల్డ్రన్. ద మేజర్ కాజ్ ఈజ్ మాల్ న్యూట్రిషన్. సో అండ్ దెర్ ఈజ్ నో క్వశ్చన్, దెర్ ఈజ్ నో, ఎవరికి డౌట్ అక్కర్లేదు, ఎవరికి క్వశ్చన్ అక్కర్లేదు. Malnutrition and deficiency is the beginning. We have been in the same field lo right from pregnant women దగ్గర నుంచి ఒక elderly, ఒక పెద్దవాళ్ళ వరకు చూస్తున్నాం. different challenges which were the cause by lack of all these micronutrients. And let's take, and ఎక్కడికి తీసుకెళ్తున్నాయి ఇవన్నీ, ఎవల్యూషన్ ఎలా జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి తీసుకుంటే, ఇంతకుముందు డిసీజెస్ తీసుకుంటే కనుక పోలియో, ట్యూబర్కులోసిస్, దగ్గు, క్షయ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ పాక్స్, కలరా, డిప్తీరియా, అంటే ఇవన్నీ అంటే మనం ఎప్పుడు చూడలేదనుకోండి మన జనరేషన్, మేబీ బుక్లో చదివింటాం. అంటే లైక్ ఆ ఊరికి ఏదో గత్తరా సంథింగ్, అండ్ చాలా అంటే ఊరే పోయింది, అట్లాంటివి వినింటాం. ఎందుకంటే బికాస్ this is most of the things are related to sanitization and bacteria, viruses appudu okappudu. But now you take diabetes, you take heart disease, you take osteoporosis, arthritis, cancer, hypertension, asthma, Alzheimer's, PCOD, infertility, whatever you take, these are all not diseases, these are all disorders, lifestyle disorders. Because ఆఫ్ మన లైఫ్ ఒక ఆర్డర్లో, ఒక పద్ధతిలో లేకపోవడం వల్ల మనకి వస్తున్న డిసీజెస్, డిసార్డర్స్ అంటారు వీటిని. సో ఇవన్నీ కూడా నాట్ వేరే ఒక థర్డ్ పార్టీ వల్ల మనకు వచ్చే కాదు. ఇట్స్ సింప్లీ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్, అవర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ చేంజెస్ ఇన్ సో మెనీ థింగ్స్. ఎట్లా అంటే మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి చెప్పాలనేది కూడా కష్టం వీటన్నిటికీ. ఒకప్పుడు మనకి మన మదర్ నేచర్కి చాలా కనెక్షన్ ఉండేది. ఇప్పుడు అంతా కాంక్రీట్, పిల్లల్ని కూడా మట్టిలో ఆడనిస్తలేం మనం. అండ్ ఇక్కడ మీకు తెలీదు, మన అరచేతిలోని ఎన్ని మైక్రోబ్స్ ఉంటాయి మనకి హెల్ప్ చేసేటివి, మన ఇమ్యూనిటీ పవర్ని పెంచేటివి. మట్టిలో ఆడుకునే పిల్లలకి ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ డిసీజెస్ అని మనం అనుకుంటున్నాం, దిస్ ఆర్ డిసార్డర్స్. మనం చాలా మిస్ అవుతున్నాం. మొదట్లోనే చెప్పిన, వీ హ్యావ్ బ్రోకెన్ ద లా ఆఫ్ నేచర్. ఇప్పటి వరకు ఈ ప్రకృతిలో ఏ జంతువు కూడా అంటే మనమే పుట్టినప్పటి నుంచి నెలకో 2 నెలలకో 3 నెలలకో పాలు మానేసి డబ్బా పాలు స్టార్ట్ చేసినాం. దేర్ స్టార్టెడ్ ద బ్రేకింగ్ ఆఫ్ లా ఆఫ్ నేచర్. ఏ జంతువు కూడా వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు, మనమే స్టార్ట్ చేసినాం. కాబట్టి ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ అన్ని మనకు వస్తున్నాయి, డిసార్డర్స్ వస్తున్నాయి. అండ్ సీ దిస్, వీఆర్ అప్గ్రేడింగ్. ఎస్, చాలా మంది అనుకుంటున్నాం టెక్నాలజీలో, లైఫ్ స్టైల్లో మనం అప్గ్రేడ్ అవుతున్నాం. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, ఆర్ వి ఆల్సో అప్గ్రేడింగ్ ఇన్ డీజనరేటివ్ డిసార్డర్స్? మనం దీంట్లో కూడా అప్గ్రేడ్ అవుతున్నట్టున్నాం, ఒకసారి చూసుకోండి. No question about that. Okay. And yeah, okay, forget about that, and let's come to the what we should do and how it is happening. So exactly ga manam andaram kuda maybe కొన్ని కేసెస్ తప్పనిస్తే ప్రతి ఒక్కరూ
by birth they will be healthy, and everybody without any doubt we are deficient today. Ee roju manam deficient, you may not have any disease or disorder, and sooner or later we are going to hit something called disease. చాలా మంది చెప్తారు అంటే ఈ కాలంలో చాలా ప్యాషన్ అయిపోయి, అంటే ఫ్యాషన్ నాట్ ఫ్యాషన్. నాకు ఐఎమ్ డయాబెటిక్, ఐఎమ్ హైపర్ టెన్షన్. ఎస్ అంటే 30-35 సంవత్సరాలకి ఏం రాకపోతే ఆశ్చర్యం అన్నట్టు, అట్లా ఫ్యాషన్ అయిపోయింది మనకి. ఎస్ ఐఎమ్ డయాబెటిక్, ఐఎమ్ హైపర్. యా, బట్ చూడండి, ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్ సంథింగ్, ఇక్కడ మీరు డెఫిషియన్సీ పీరియడ్ లోనే మనం రికగ్నైజ్ చేయగలిగితే యూ కెన్ గో బ్యాక్ టు హెల్దీ స్టేజ్. అండ్ మీకు ఇక్కడ ఈ వీటన్నిటికి కూడా కారణం ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ద రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే మళ్ళీ అదొక సెషన్ అవుతుంది. వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ ఏ వెరీ ఎలాబొరేటెడ్ వే. దట్ ఈస్ ద ప్రీ డయాబెటిక్ ఆర్ దాన్ని ఏమంటారు, జంక్షన్. మనకు ఎన్నో డిసీజెస్ కి కారణమయ్యే ఒక జంక్షన్ పాయింట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. దాన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, మెడికల్ పరిభాషలో సిండ్రోమ్ ఎక్స్ అంటారు, ఎక్స్ సిండ్రోమ్ అంటారు. ఎక్స్ అని ఎందుకంటారు అంటే ఇంకా అది మీరు ఎక్కడ తేలుతారో తెలియదు. అంటే అది ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో స్టార్ట్ అయిన మన ప్రాబ్లము, మన రూట్ ఎక్కడ, మీరు ఇక్కడ చూడండి, థైరాయిడ్, పీసీఓడి, ఆర్థరైటిస్, డిమెన్షియా, డయాబెటిక్, లిపిడ్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, చాలా మంది బరువు, క్యాన్సర్ కావచ్చు, నాన్ ఆల్కలిక్ ఫ్యాటీ లివర్స్ కావచ్చు, హైపర్ టెన్షన్ డిసీజ్, చాలా డిసీజెస్ కి కారణము ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం ఇక్కడ గుర్తించట్లేదు. ఆ డిఫిషియన్సీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏదో ఒక ట్యాగ్ వస్తుంది మనకు, పద్మశ్రీ లాగా, డయాబెటిక్ ఆర్ హైపర్ టెన్షన్ ఆర్ వాట్ ఎవర్. సో ఆ ట్యాగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే డిఫిషియన్సీ లీడ్స్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లీడ్స్ టు సో అండ్ సో. అండ్ నేను అంటే పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు, మన బయట ఏం జరుగుతుంది అనేది. సో మీరు ఏదైతే ఇక్కడ కనిపిస్తున్న ఈ కొమ్మల్లాగా, ఈ బ్రాంచెస్ లాగా కనిపిస్తున్న మన ప్రాబ్లంతో వెళితే ఆ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఉంటుంది, రూట్కి కాదు. మీకు ఈ పిక్చర్లో చూస్తే కనుక మన ఫార్మా, మేబీ ఐ డోంట్ నో, మెడికల్ ఆర్ వాట్ ఎవర్, ఏం చేస్తుంది, ఇట్ విల్ వర్క్ ఆన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది కాజ్, నాట్ ఆన్ ద రూట్ ఆఫ్ ది కాజ్. కాజ్ ఎక్కడి నుంచో అక్కడ కాకుండా ఎఫెక్ట్ మీద. అంటే ఇఫ్ యూ గో విత్ ఆర్థరైటిస్తో మనం వెళ్ళామనుకోండి, మనకి మేబీ మోకాళ్ళలో నొప్పులు వస్తున్నాయంటే పెయిన్ కిల్లర్స్, లేకపోతే కాల్షియము, మోకాళ్ళలో మీకు నొప్పులు కనిపించకుండా పెయిన్ కిల్లర్స్, అట్లాంటివి. సో అక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద రూట్ కాజ్? బరువు ఎక్కువ. మనం బరువు ఎక్కువ అంటే సో అసలు ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అదంతా. సో ఇక్కడ మనము న్యూట్రాసిటికల్స్ అంటే అదే, ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద రూట్ ఆఫ్ ది ప్రాబ్లం. అండ్ మై ఎంటైర్ గోల్ హియర్, మీరు ఏదో చిట్కా పాటిస్తామో లేకపోతే ఏదన్నా చిన్న టిప్పు చెప్పండు అట్లాంటివి కాదు. యూ అండర్స్టాండ్ యువర్ బాడీ. ఇట్స్ ఏ బాడీ అంటేనే ఒక ఇంజనీరింగ్ మిరాకిల్. మీరు ఒకసారి ఆలోచిస్తే అవర్ బాడీ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ మిరాకిల్. అండ్ అందులో ఒక్కొక్క there is no other person in my experience, there is no other person who can understand better than you about your body అండి, పీరియడ్. మీకంటే గొప్పగా మీ బాడీని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. దట్స్ ఇట్. సో యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై బాడీ, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో యా, మళ్ళీ నేను అంటే మీకు మళ్ళీ మన బాడీ అంటే నేను మళ్ళీ స్పిరిచువల్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సో యా, లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్. సో అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ ప్రొవైడింగ్ హియర్, వాట్ ఎగ్జాక్ట్లీ మై రోల్ ఈజ్ హియర్, మా రోల్ ఏంటి. అండ్ ఫర్ ద లాస్ట్ డికేడ్ వాట్ వీఆర్ ఎగ్జాక్ట్లీ స్ప్రెడింగ్ ద వెల్నెస్ ఇన్ విచ్ ఫార్మ్ అంటే వీ ప్రొవైడ్ ద కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అండి. అండర్స్టాండింగ్. ఇప్పుడు మీరు అనుకుంటారు కదా, నా దగ్గర మేబీ
నా దగ్గర ఉన్న నేను వేసుకున్న షర్ట్ ఇంకొకరు వేసుకోవద్దు, లేదంటే నా దగ్గర ఇది అందరికీ ఉంటుంది. లైక్ దట్ we provide customized solutions which are backed by a science తో బ్యాకప్ అయిన ఒక కస్టమైజ్డ్ సొల్యూషన్స్ మీకు ఇస్తాం. అండ్ చాలా మంది బయట ఒకటే అడుగుతారు, సార్ నేను ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, నాకు ఇమ్యూనిటీ బూస్టింగ్ ఏదైనా బూస్టింగ్ నాకేమన్నా చేస్తారా అని. ఎస్ వీ డూ, బట్ అండర్స్టాండ్ ద రూట్ ప్రాబ్లమ్. And most of the people who are affecting by the virus or corona are already have some problems. Maybe మీరు ఓవర్ వెయిట్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రీ డయాబెటిక్ కావచ్చు, పీసీఓడిస్ ఇట్లా ఏదైనా ఒక ఛాలెంజ్ లోపల ఉన్న వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. మనకు తెలిసి ఇక్కడ మన ప్రాబ్లం ఏమంటే మనకు లోపల ప్రాబ్లం ఉన్నట్టు ఇంకా తెలియదు కదా. మనం ఏమనుకుంటున్నాం, నేను బాగానే ఉన్నా నాకు ఎఫెక్ట్ అయింది అనుకుంటున్నాం. కానీ ఆల్రెడీ సంథింగ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ యువర్ బాడీ. నేను ఇక్కడ మీకు చూపిస్తున్న వీ హ్యావ్ బీన్ ప్రొవైడింగ్ సొల్యూషన్స్ సిన్స్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి, ప్రీ మెచ్యూర్డ్ దగ్గర నుంచి, ల్యాక్ ఆఫ్ అపెటిట్ దగ్గర నుంచి, గ్రోత్ స్టాగ్నేషన్ దగ్గర నుంచి, పిల్లల అండ్ విమెన్ తీసుకోండి, అనీమియా కావచ్చు, లేకపోతే మెన్స్ట్రువల్ సైకిల్లో డిస్టర్బెన్సెస్, హార్మోన్ డిస్టర్బెన్స్, మెనోపాజ్, ఆర్థరైటిస్, అండ్ వెయిట్ మేనేజ్మెంట్ in the sense if you want to gain the weight or lose the fat or belly fat, stagnated fat, whatever, we have been providing the solution. We are expert in this area. And diabetic reversal and pre-diabetic nunchi malli healthy levels of glucose maintain chesukodam, kids health kaavachu, PCOD, thyroid, hypertension, healthy joints, rheumatoid, whatever you take, we have been gained lot of knowledge, lot of expertise in the same areas. And the good news is, right from detoxification of your gut health, మీ గట్ హెల్త్ డీటాక్సిఫికేషన్ దగ్గర నుంచి మీకు ఒక రైట్ సొల్యూషన్ ఇన్ ఆల్ ద యాంగిల్స్ ఆఫ్ హెల్త్. సో మీరు నేను చెప్పిన 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 పిల్లర్స్లో కూడా మీ ప్రొఫెషన్ని, మీ జెండర్ని, మీ లొకాలిటీని అనుసరించి we provide the right and customized solution for you. So this is what we have been doing and spreading. And madam చెప్తున్నట్లు we have been, and ఈ టైంలో ఎగ్జాక్ట్గా ఆల్రెడీ మేము చేస్తున్న దానికి ఈ 1 year back we have been come up with a online community, virtual community called World of Wellness, where we already expert in different solutions, and we have tie-up with good fitness experts and fitness brands in the AP and Telangana. So Beats Fitness ani, we have been tie-up with good number of medical doctors and a good number of experts, holistic health coaches. Veellanta kalsi we are providing you a solution where all the 4 pillars are taken care. So where we are giving you a Nobel Prize winning science backed with world-class workouts and customized diet for you, which will give you the permanent solution, which will work on your root cause. మీరు ఇప్పటి వరకు గుర్తించని మీకున్న సొల్యూషన్ని, మీకున్న ప్రాబ్లమ్ని మీరు గుర్తించగలిగితే ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. ఈరోజు COVID-19, రేపు 20 రావచ్చు, 21 రావచ్చు, లేకపోతే కోవిడ్ కాకపోతే ఇంకో కూడా రావచ్చు. ఇఫ్ వీ కెన్ కీప్ అవర్ సెల్ఫ్ హెల్దీ అండ్ ఫిట్, ఇఫ్ యూ కెన్ బాడీ కెన్ విత్స్టాండ్ యువర్ సెల్ఫ్ డిఫెన్సివ్ సిస్టమ్, if you can make your body a shield, then you can face any kind of doing. Exactly, we are providing the online workouts daily morning virtual ga. You can connect from your home and you can connect from your own. We have fitness experts who have different kinds of, we will provide in different methodology lo meeku yoga kaavachu, strength exercise, functional exercise, zumba, cardio, lot of, we even provide, if you are interested, we even
provide some online courses also for you, meeku మీ ఫ్యామిలీ హెల్తీగా ఉండడానికి. And so body transformation, health transformation. So we have some different kind of physical activity programs from your home, from your comfort. You can work it out. And we have coaches, we have consultants, we do online consultation, we do provide for you different programs, and we provide customized diet plans for you depending upon your need, customer friendly diet plans. ఇక్కడ మీరేం ఉపవాసం డైట్ ప్లాన్ అంటుంటే మీరు ఏదన్నా నేను షేకులు తాగాలనో లేకపోతే ఉపవాసాలు ఉండాలనో అని మీరు చింతించాల్సిన పని లేదు. యూ కెన్ ఈట్ యాజ్ పర్ యువర్ నీడ్, యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ఆఫ్ యువర్ బాడీ, రిక్వైర్మెంట్ ఆఫ్ యువర్ న్యూట్రిషన్. మీరు తింటూ కూడా మీరు మీ యొక్క హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. వి ప్రొవైడ్ వరల్డ్ క్లాస్ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్. ఆ సైన్స్ని బ్యాకప్ చేసుకొని వి ప్రొవైడ్ యూ ద సొల్యూషన్. వి ఆల్సో గివ్ యూ, ఎందుకంటే చాలా మంది కూడా మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చూస్తారు బయట. కొన్నాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తారు, మళ్ళీ బరువు తగ్గుతారు, మళ్ళీ అమాంతం పెరుగుతారు. చేసిన రోజులు బాగుందండి, మళ్ళీ ఏమైందో తెలియదు, ఇట్లాంటివి చాలా వింటా ఉంటాం. బట్ అవర్ ఇంటెన్షన్, అవర్ కమ్యూనిటీ ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. We give you the conscious about the 4 pillars of health. ఈ 4 పిల్లర్ల మీద మీకు కాన్షియస్ చేయడమే మా పని. సో దట్ మీరు ఈ ప్రోగ్రాంలో ఉన్నా ప్రోగ్రాంలో లేకపోయినా మా కమ్యూనిటీలో ఉన్నంత కాలం యూ విల్ గెట్ ఎడ్యుకేటెడ్ అండి. అండ్ వీ గివ్ సమ్ ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్స్ on understanding the insulin resistance and understanding the why we need supplements and what is the safety measures we need to take. Lot of programs from doctors to nutritionist experts in their areas. We provide expert speaker programs, and also we provide the most effective supplementation program. Like so what a gap అని చెప్పాను కదా, మనం తీసుకుంటున్న ఫుడ్ లో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి we also give some supplementation plan for you depending upon your need. So your మీ హెల్త్ యొక్క గోల్, మీరు ఎగ్జాక్ట్ గా ఈ రోజు మీ బాడీలో ఎటువంటి పరిస్థితి ఉంది, మీరు ఎటువైపు పరిగెత్తుతున్నారు, ఇల్నెస్సా లేకపోతే వెల్నెస్సా, అనారోగ్యం వైపా ఆరోగ్యం వైపు పరిగెత్తుతున్నారా, రాబోయే 90 days కి మీ గోల్ ఏంటి, బరువు తగ్గడమా, ప్రీ డయాబెటిక్ నుంచి వెనక్కి రావడమా, లేకపోతే మీ యొక్క వాట్ ఎవర్ హార్మోనల్ బ్యాలెన్సా, లేకపోతే మీ థైరాయిడ్ లెవెల్స్ healthy thyroids, whatever your goal, we give you the we provide you the all this వీటన్నిటి హెల్ప్ తో మీకు ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వై వీ నీడ్ సప్లిమెంటేషన్ అని. సో ఐ షుడ్ నాట్, యాక్చువల్గా దీని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయాల్సిన పని లేదు. యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ద అగ్రికల్చర్, ద కల్టివేషన్ మెథడ్స్, ఫార్మింగ్ మెథడ్స్. మీరు నాటుతున్న గింజ దగ్గర నుంచి మార్పు ఉందండి. ఆ గింజలు మన పూర్వీకులు పండించిన గింజలు కావు. ఇవి ఓన్లీ మీకు అప్పుడు పంట పండిస్తే గింజ కోసం అని మళ్ళీ కొన్ని దాచుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ప్రతిసారి పంటకి కొత్త వంగడాలు, కొత్త విత్తనాలు తెచ్చుకోవాలి. అండ్ యూజింగ్ ఆఫ్ సాయిల్ కంటైన్మెంట్, హై పెస్టిసైడ్స్, హై యూరియాల్, హై డిఏపి, అంటే ఆ దిగుబడి పెరగాలని దేనికైనా కాంప్రమైజ్ అయిపోతారు. కెమికల్స్, నిజం చెప్తున్నా, ఒకప్పుడు ఏదైనా ఒక ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్కి పురుగులు పట్టేటివి, ఇప్పుడు పురుగులు కూడా తినవు, మనమే తినాలి. అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనకు తాజాగా ఉండాలి, ఎక్కువ రోజులు ఉండాలి, బాగా మంచిగా కనిపించాలి. దానికోసమని రకరకాలు జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ వాడుతున్నారు. ట్రాన్స్పోర్టేషన్లో, ప్రిజర్వేషన్లో, మన ఇంటికి వచ్చినాక కుకింగ్ మెథడ్స్లో, ఫుడ్ అడల్టరేషన్ కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్, పొల్యూషన్, చాలా ఎన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వై వీ నీడ్ సప్లిమెంటేషన్ అనడానికి. మీరు ఒకవేళ ఫుడ్ ద్వారానే, మనకు చాలా మంది అనుకుంటారు, అసలు యాక్చువల్గా ఐ వాస్ థింకింగ్ వెదర్ ఐ షుడ్ ఈ స్లైడ్ నేను పెట్టాలా లేదని. ఎందుకంటే చాలా మంది అడుగుతారు, నేను న్యాచురల్గానే తింటానండి, న్యాచురల్గానే ఉంటానండి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీరు రీసెంట్ స్టడీస్లో ఈవెన్ 2-tier సిటీస్లో కూడా చాలా పొల్యూషన్ పెరిగిపోయింది. అండ్ స్ట్రెస్ లెవెల్స్ తీసుకోండి, ఫుడ్ అడల్టరేషన్, మీరు వాడుతున్నది నూనె, విషమా, పాల,
విషమా తెలియట్లేదు. ఎందుకంటే పశువులకు ఇంజెక్షన్స్ ఇచ్చి పాలు తీస్తున్నారు. అండ్ ఫ్రూట్స్ ఎక్కడో పండుతున్నాయి, ఇక్కడికి వస్తున్నాయి. అందులో న్యూట్రిషన్ ఉందో లేదో తెలియదు. అండ్ ఫాస్ట్ ఫేజ్డ్ లైఫ్ స్టైల్. పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీ కంటే వర్చువల్గా మొబైల్లో కనెక్ట్ అవ్వడము, మొబైల్లో గేమ్స్ ఆడడము, ఇట్లాంటివి ఎక్కువైపోయినాయి. సో డెఫినెట్గా ఈ విషయాన్ని గుర్తించే ఎప్పుడో 1980s గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ దిస్ ప్రోగ్రామ్స్. ఐసిడిఎస్, ఇంటిగ్రేటెడ్ అంగన్వాడీస్ కావచ్చు, లేదంటే అప్లైడ్ న్యూట్రిషన్, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా పోషకాహార లోపం తలెత్తకుండానే. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్. అండ్ మీరు తీసుకోండి, మనకు ఒక గర్భిణీ స్త్రీ అంటే మనము ఒక లేడీ గర్భం దాల్చినప్పటి దగ్గర నుంచి మీరు సప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తారు. ఐరన్ మాత్రలని, లేకపోతే బలం. మీరు ఇప్పుడు ఏ మెడికల్ సెంటర్కి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి, మీ ప్రాబ్లంకి ఒక్కటే గోళీ అంటే టాబ్లెట్ ఇస్తాడా, లేదంటే ఇది కొంచెం బలం కోసం, ఇది కొంచెం కాల్షియం అండి, ఇది కొంచెం మీకు శక్తి ఉండడానికి ఇస్తారా? డెఫినెట్గా ఇస్తారు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సప్లిమెంటేషన్. మీరు పిల్లలకి, చిన్న పిల్లలకు కూడా పాలలో ఇస్తారు, డిఫరెంట్ బ్రాండ్స్ ఇస్తారు మీరు. అవన్నీ కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సప్లిమెంటేషన్. ఇట్స్ నాట్ న్యూ కాన్సెప్ట్, మేము ఇంట్రడ్యూస్ చేసింది కాదు. ఇట్ వాస్ దేర్ అండ్ నీడ్. ఖచ్చితంగా ఇట్లాంటి టైంలో దిస్ ఈజ్ వాస్ ద మోస్ట్ నీడెడ్. అందుకని సప్లిమెంటేషన్ అనేది చాలా ఏ యాంగిల్లో తీసుకున్నా ఇన్ అవర్ లాస్ట్ 10-12 years experience, it is next to impossible to get all the nutrients, wide variety of nutrients through our diet because of all these factors. That is why there is no question, there is no second thought that we don't need. అంటే మనకు ఖచ్చితంగా కావాలా అనే క్వశ్చన్ అయితే అక్కర్లేదు. బికాజ్ ఇవన్నీ ఇంతకు ముందు లేవు, మన లైఫ్ స్టైల్లో ఇవన్నీ భాగమైనవి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి, and we have been just a little bit, we have been tied up with one of the biggest, most highest selling brand and Nutralite ani. So 1934 nunchi almost 87 years nunchi ee company oka seed to supplement, oka seed nunchi organic farming దగ్గర నుంచి harvest, formulate and supplement everything, seed to supplement వాళ్ళే కేర్ తీసుకుంటూ ఆర్గానిక్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ డిస్కవరీ వాళ్ళు, రీడర్స్ డైజెస్ట్ వాళ్ళు, తర్వాత చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. వీళ్ళ మెథడాలజీ, వీళ్ళ టెక్నాలజీ మీరు తీసుకుంటే కనుక నిజంగా ఒక వావ్ అనిపిస్తుంది. చాలా అద్భుతమైన టెక్నాలజీ వాడి వీళ్ళు పంటలు పండించి అక్కడే తయారు చేస్తున్నారు. అండ్ ద గుడ్ న్యూస్ ఈజ్, ఒక సైంటిఫిక్ బోర్డు ఉంది దీనికి. బెస్ట్ ఆఫ్ ది నేచర్, బెస్ట్ ఆఫ్ ది సైన్స్ అంటారు. నేచర్ నుంచి, సైన్స్ నుంచి ది బెస్ట్ తీసుకొని మనకు ఇస్తారు. సో జస్ట్ లెట్స్ వాచ్ ఎ వీడియో, లిటిల్ 1 minute వీడియో, హౌ దే ఆర్ ఇవన్నీ తయారు చేస్తున్నారు అనేది. Okay, yeah, thank you Karthik. And let's see some కొన్ని టెస్టిమోనియల్స్ చూద్దామండి ఇప్పుడు. సో హౌ దిస్ కమ్యూనిటీ అండ్ దిస్ ప్రోగ్రామ్
ఈజ్ హెల్పింగ్ పీపుల్ అని. ఓకే, లెట్స్ స్టార్ట్ ద హర్ష. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఓకే, సార్ చెప్పినట్టు మా పేరు హర్షవర్ధన్ రెడ్డి. మెయిన్ థింగ్ వచ్చేసేసి నేను లాంగ్ బ్యాక్ నాకు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉండేవి నాకు. దాని ద్వారా తెలుసు కదండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఓన్ ఇన్స్టిట్యూట్స్ అన్నప్పుడు టెన్షన్స్ కావచ్చు, కాంపిటీషన్స్ కావచ్చు, దాని నుంచి ఎన్ని ఛాలెంజెస్ వస్తాయో మీకు తెలుసు. అది అట్ ద సేమ్ టైం మ్యారేజ్ అయింది, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు మ్యారేజ్ అయింది. అండ్ కిడ్స్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. పాప అప్పుడు కొంచెం చాలా అంటే సీరియస్ కొన్ని కేసెస్ ఫిట్స్ రావడం అలా జరిగింది అన్నట్లు. సేమ్ అదే టైంలో అండ్ నాకు కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్, అంటే లిపిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్నాయి. అండ్ మమ్మీకి ఆస్తమా ఉంది కాబట్టి అగైన్ నాకు కూడా చిన్నప్పటి నుంచి నాకు కూడా ఆస్తమా ఉంది. దీన్ని నేను అంటే దీనికి సొల్యూషన్ చూస్తున్నప్పుడు విస్తా నరేష్ గారితో నేను ఇప్పుడు మీకు మనం మాట్లాడిన నరేష్ గారితో, విస్తా మేడం వాళ్ళతో నేను కన్సల్టేషన్ చేసుకొని వాళ్ళతో ఎడ్యుకేషన్ అయ్యాను అన్నట్టు. ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఎడ్యుకేట్ అయ్యి మా ప్రాబ్లంకు సొల్యూషన్ తీసుకోగలిగాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా నేను ప్రాక్టికల్గా మేమేం చేసిన ఒక సొల్యూషన్ వచ్చింది. అండ్ థియరిటికల్గా కోర్సెస్ చేసాము మేము. ఓకేనా, సర్టిఫికేషన్ కోర్సెస్ అంటే డిప్లొమా కోర్సెస్ చేసినాం ఇగ్నోలో. అండ్ అంటే ఒక థియరిటికల్గానే మనకు అక్కడ నాలెడ్జ్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి వచ్చిన తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ పైన చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. ఉన్న స్ట్రెస్ లెవెల్స్ దానివల్ల ఒబేసిటీకి వెళ్ళాను నేను. ఓకేనా, ఒక 15-16 kgs హైకి వెళ్ళాను. అంటే చాలామంది చెబ్బిగా బాగుందని అంటే చూసేవాళ్ళు. దీనికి ఏం చేశానంటే జిమ్కి వెళ్ళాను నేను. జిమ్లో కొన్ని రోజులు చేశాము. అండ్ అక్కడ నాకు స్టామినా సరిపోలేదు అక్కడ. అండ్ మళ్ళీ అగైన్ బ్యాక్ వచ్చేసాము. డైలీ మార్నింగ్ అవర్స్ వాకింగ్ చేశాను. అలా కూడా లాంగ్ బ్యాక్ ఇయర్స్ ఒక 3-4 years వాకింగ్ చేయడము, మార్నింగ్ లేవడము అలాగా చూసాను. అంటే అన్ని విధాలుగా చూస్తున్నాం మనము. కాకపోతే ఇక్కడ అంటే రిజల్ట్ అనేది ఏదో ఒక 1 kg, ఒక 2 kgs డౌన్ కావడము, మళ్ళీ అగైన్ పుటప్ కావడము, కొన్ని ఫుడ్ను కూడా కొంచెం స్కిప్ చేయడం కూడా జరిగింది. అంటే వెయిట్ కొంచెం అంటే ఇబ్బంది అవుతుందని కొన్ని ఫుడ్ కూడా స్కిప్ చేయడం జరిగింది. అండ్ అక్కడ కూడా ఏమవుతుందంటే ఆ ఫుడ్ స్కిప్ చేసినప్పుడే బాగుంటుంది, ఎనర్జీ లాస్ అవుతుంది, వెయిట్ తగ్గుతున్నాం, మళ్ళీ అగైన్ వెయిట్ గెయిన్ అవుతున్నాం. ఏదైనా సేమ్ మనకు ఒక ఆలోచన చేసే టైంలో ఈ ఆన్లైన్ కమ్యూనిటీని మనకు నరేష్ సార్ వాళ్ళు మాకు హెల్ప్ చేశారు అన్నట్టు. మమ్మల్ని ఎడ్యుకేట్ చేసి ఇప్పుడు చెప్పిన 4 pillars ఏవైతే ఉన్నాయో ఆ 4 pillars అక్కడ మాకు కనెక్ట్ అయినాయి అన్నట్లు. ఈ 4 pillars మెయింటైన్ చేసుకుంటూ నా యొక్క లిపిడ్ ప్రొఫైల్స్ ఏదైతే ఉందో కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోగలిగాను. అండ్ నా అస్తమా ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటపడగలిగాను. నా వెయిట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు నార్మల్ వెయిట్ హెల్తీగా ఫిట్గా నేను మెయింటైన్ చేయగలుగుతున్నాను. అంటే వెయిట్ తగ్గిన తర్వాత కూడా దాన్ని మెయింటైన్ చేయడం అన్నా కదా. చాలామంది వెయిట్ తగ్గుతున్నారు, మళ్ళీ అగైన్ అంటే ప్రాక్టికల్గా కూడా మేము ఇంప్లిమెంట్ చేసాము. మేము ఇప్పుడు నరేష్ సార్ వాళ్ళు చెప్పిన ఏదైతే ఉందో డైట్ కావచ్చు, సప్లిమెంటేషన్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు, మా పాజిటివ్ యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ మనం మెయింటైన్ చేసిన తర్వాత మాకు ఎలా అయిపోయిందంటే మంచిగా హెల్తీగా ఫ్యామిలీ అంతా ఆల్మోస్ట్ ఆల్ మేమంతా ఇంట్లో ఫ్యామిలీ అంతా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మేము చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మేమే కాకుండా మాతో పాటు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్కి మేము హెల్ప్ చేస్తున్నాం త్రూ కమ్యూనిటీ ద్వారా. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో చాలా మందికి హెల్ప్ చేస్తున్నాము. దిస్ ఇస్ ద మెయిన్. అంటే చూస్తున్నాం కదా మనము ఎంత గుడ్ థింగ్స్ అంటే ఈవెన్ అంటే మన ఆరోగ్యమే కాకుండా మనతో పాటు చాలా ఫ్యామిలీస్కి కూడా మనం హెల్ప్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు నా యొక్క స్ట్రక్చర్స్ కూడా చూస్తే నేను ఇంటర్ డిగ్రీలో నా స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇప్పుడు అలా ఉంది. తెలుసు కదా బిఫోర్ ఇంతకుముందు చెప్పినప్పుడు నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చేసినప్పుడు నేను ఎలా ఉండేవానంటే నాకు ఒబేస్ చెబ్బి ఉన్నాను. మ్యారేజ్ అయిన తర్వాత కూడా లామ్గా అంటే ఇట్లా ఉండేవాని. అంటే అట్ ద సేమ్ టైం నేను డిగ్రీలా ఏ వెయిట్ ఎలా ఉందో నా స్ట్రక్చరు ఇప్పుడు అలాగా. అంటే మన ఏజ్ని కూడా మన హెల్త్ని కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది లాంగ్ బ్యాక్ నుంచి వచ్చిన ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మనం రివర్స్ చేసుకోవడానికి చాలా 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 హెల్ప్ అయిన కమ్యూనిటీ మనకి ఇదన్నారు. ఓకేనా, ఇక్కడ 4 pillars మనకు కోచెస్ ఉన్నారు. ఓకేనా, న్యూట్రిషన్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అంటే డాక్టర్స్ ఉన్నారు. అంటే వీళ్ళ యొక్క గైడెన్స్తో మనం ఈ యొక్క మనకున్న ఏ ప్రాబ్లం నుంచి అయినా సరే మనం బయటపడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వెంకట్ సార్. సార్ గ్రేట్ ఈవినింగ్ సార్. నా పేరు వెంకట్ గౌడ్. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్న క్రమంలో నేను ఎప్పుడు
టైంకి తినకపోవడం, స్ట్రెస్ లెవెల్ బాగా ఇబ్బంది ఉండేది. హెల్త్ పరంగా కూడా చాలా ఇబ్బంది ఉండేది. అయితే టైంకి తినకపోవడం, అప్పుడు ఒక్కొక్క టైంకి అన్నం కూడా తినకపోయేది. అట్లా తినకపోవడం వల్ల హెల్త్ ఛాలెంజ్ చాలా వచ్చేది. ఎక్కువ అలసిపోవడం, కాళ్ళు గుంజడం, బాగా హెడేక్ రావడము, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. తర్వాత ప్రీ డయాబెటిక్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఓవర్ ఈట్ ఉండడము. అయితే వెల్నెస్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత వెల్నెస్ కోచెస్ ద్వారా గైడెన్స్ తీసుకొని మేము డైట్ తీసుకొని ప్రాపర్ న్యూట్రిషన్ సప్లిమెంట్ యాడ్ చేసుకొని హెల్త్ పరంగా చాలా చేంజెస్ రావడం, మళ్ళీ ప్రీ డయాబెటిక్ నుంచి వెనుకకు రావడం, బెల్లి ఫ్యాటు చాలా విధంగా చాలా బెటర్గా కావడానికి చాలా హెల్తీ ఫుడ్, లైఫ్ స్టైల్ మార్చుకొని ఫుడ్ కూడా మార్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ యాంటీ ఏజింగ్ డైట్ అని 3 months నుంచి స్టార్ట్ చేసినాం. చేసిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. ఏదైతే ఉన్నాయో ప్రీ డయాబెటిక్ నుంచి బయటికి రావడం, హెల్త్ పరంగా చాలా బాగా బెటర్ కావడం, ఇమ్యూనిటీ కూడా బాగా పెరగడం, బాగా ఇప్పుడు హెల్తీగా ఉండి చురుకుగా పని చేసుకోవడం జరుగుతుంది. ఈ డైట్ లో కూడా నేను 65 kgs ఉన్నాను ఫస్ట్. తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ గా 55 kgs అయ్యాను. నేను 10 kgs తగ్గాను 3 months లో. హెల్త్ పరంగా కూడా చాలా బెటర్ అవ్వడం జరిగింది. ఇదే కాకుండా చాలా మందికి హెల్ప్ చేస్తూ, చాలా మందికి కూడా ఆరోగ్యం పరంగా చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం. వెల్నెస్ కోచెస్ వాళ్ళ గైడెన్స్ తీసుకొని వాళ్ళకి వెరీ థ్యాంక్స్. ఈ కమ్యూనిటీలో ఉన్నందుకు చాలా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ లేకపోతే హెల్త్ పరంగా ఎక్కడ వెళ్ళిపోదాము అనే ఫీలింగ్ చాలా కొరతగా ఉండేది. థ్యాంక్ యూ సార్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా, ఓకే, నెక్స్ట్ మ్యామ్. Thank you, sir. Good evening, friends. Myself, Sharada Venkatramana Mahbubnarandi. నేను బ్యూటిషియన్. అదే యాక్చువల్గా మా బాబు తర్వాత నాకు వెయిట్ గెయిన్ అయ్యాను. బాగా వెయిట్ గెయిన్ వచ్చేసి బాగా 75 kgs ఓవర్ వెయిట్ అయ్యాను. ఓవర్ వెయిట్ అయిన తర్వాత ఎక్కడ డాక్టర్స్ కన్సల్ట్ చేసినా, ఎక్కడ చేసినా వెయిట్ లాస్ కావాలనేది అన్నారు. తర్వాత నాకు ఈ వెయిట్ గెయిన్ వల్ల నాకేమైందంటే కొద్దిగా ఆయాసం లాగా, బద్ధకంగా, అనీజీగా, ఏ పని చేసినా కూడా అబ్బా చాలే అన్నట్లు అనిపిస్తుండే అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు నేను ఈ వావ్ కమ్యూనిటీలోకి జాయిన్ అయ్యానండి. వావ్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి నేను హెల్దీగా వెయిట్ లాస్ అయ్యాను. రైట్ గా డైట్ తీసుకొని ఫాలో అవుతూ హెల్దీగా వెయిట్ లాస్ అయ్యాను. నాకు 3 months లోనే రిజల్ట్ వచ్చింది. 1 year నుంచి కూడా నేను ఇది డైట్ ని మెయింటైన్ చేస్తున్నాను. ఇందులో డీటాక్స్ జ్యూసెస్ చాలా హెల్ప్ చేసేవి. ఇంకా యాంటీ ఆక్సిడెంట్ డైట్ కూడా నేను 2 months చేశాను. ఆ డైట్ చేసినప్పుడైతే నా హెయిర్, స్కిన్ కానీ చాలా చేంజింగ్ అంటే చాలా చేంజింగ్ వచ్చినాయి. ఇంకా డైట్ విషయంలో నేను ఫుడ్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. అంటే కోచెస్ వాళ్ళు ఎలా చెప్పిండ్రో అదే డైట్ ఫాలో అయినా. ఏ ఫుడ్ తీసుకోవాలంటే అదే ఫుడ్ తీసుకోవడం, అట్లా తీసుకున్నాం. అయితే ఇప్పుడు మనం మాక్సిమం ఎవరైనా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే హాస్పిటల్కి పెట్టే డబ్బులు, అవే డబ్బులు మనం ఫుడ్ మీద అంటే కాంప్రమైజ్ కాకుండా మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మనం హెల్తీగా వెయిట్ లాస్ కావచ్చు. ఇంకా 1 year నుంచి నేను ఇది మెయింటెనెన్స్ చేయడం వల్ల, రైట్ గైడెన్స్ ఉండటం వల్ల, రైట్ గా కోచెస్ తోటి నాకు రైట్ గా రిజల్ట్స్ వచ్చినాయండి. మనం ఇంకా యూట్యూబ్లలో, టీవీలలో చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు వేరే ఒక డైట్లు చెప్తుంటారు. ఆ డైట్లు పాటించి కొన్ని దినాలు పాటించి మళ్ళీ దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ వెయిట్ గెయిన్ కావడం, ఇలా వెయిట్ గెయిన్ అవుతున్నా. అందుకు అట్లా కాకుండా ఇందులో మనకు డైట్ అంటే ఉపవాసాలు ఉండే కొందరు అనుకుంటారు డైట్ చేస్తే ఉపవాసాలు ఉండాలి, ఇంకా వెయిట్ లాస్ అంటే కడుపు మార్చుకొని ఉండాలి, ఇలా అని అందరు అనుకుంటారు. కానీ ఇక్కడ అట్లా ఉండదు అనమాట. ఫుడ్ కాన్షియస్ గా తీసుకుంటూ, మెయింటెనెన్స్ గా తీసుకుంటూ, మన శరీరానికి ఏది అవసరమో అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి అది కరెక్ట్ గా మనం మెయింటెనెన్స్ చేస్తుంటాం.
ఇంకా అట్లా కాకుండా ఇప్పుడు నా కస్టమర్స్ కూడా ఏం చేశారంటే చూసి బాగున్నావు, ఇప్పుడు బాగా సన్నగా అయ్యావు అని కొందరేమో లేదబ్బా అప్పుడే బాగున్నావు అని. ఇప్పుడు ఎవరైనా సరే బొద్దుగా ఉన్నావు అంటే మనకు అంటే బొద్దుగా ఉండడం ముఖ్యం కాదు కదా, హెల్దీగా ఉండాలి కదా. అందుకోసమని చాలా మంది అంటే నాకు అలాంటివి కూడా వచ్చేసాయి. కొందరు ఓకే అన్నారు, కొందరు నాట్ ఓకే అన్నారు. కానీ నాకు హెల్దీగా ఉండాలనేసి నేను ఇది వెయిట్ లాస్ అయ్యాను. ఇంకా ఇప్పుడు ఈ అంటే నాకు ఏ ఫుడ్ తీసుకోవడం అనేది నాకు అంటే నా శరీరానికి ఏ ఫుడ్ కావాలి అనేది నాకు అర్థమైంది కాబట్టి నేను అదే ఫుడ్ తీసుకొని హెల్దీగా మెయింటైన్ చేస్తున్నాను. ఇంకా ఇదే ఫుడ్ ఇది మా బాబు మా సార్ కూడా ఫాలో అవుతున్నారు. మంచిగా మెయింటైన్ చేసడం వల్ల రిజల్ట్ చూసి మా సారు మా బాబు అందరు ఫాలో అవుతున్నారు. ఇది థ్యాంక్ యూ గాడ్, ఇంత మంచి వావ్ కమ్యూనిటీ ఇచ్చినందుకు కోచెస్ కి ఇట్లా థ్యాంక్ యూ. Yeah, thank you, ma'am. Thank you so much. Mr. Prasad. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు ప్రసాద్, నేను కోచి నుంచి మాట్లాడుతున్నాను. సో బై ప్రొఫెషన్ నేను ఒక వెల్నెస్ కన్సల్టెంట్ అండి. నేను ఇగ్నోలో డిఎన్ఏసీ ఫినిష్ చేశాను, డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. అండ్ ఈ కమ్యూనిటీలో మేము కూడా ఒక భాగం అండి, లాస్ట్ 2 years గా ఉన్నాము. అండ్ రీసెంట్ గా వచ్చిన ఈ వరల్డ్ క్లాస్ సైన్స్ తో ప్రూవెన్ రిజల్ట్స్ తో నోబెల్ ప్రైజ్ విన్ అయిన ఈ వరల్డ్ క్లాస్ ప్రూవెన్ డైట్ నోబెల్ ప్రైజ్ విన్ అయిన డైట్ గురించి విన్న తర్వాత ఫస్ట్ నా సెల్ఫ్ గా నేను ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పేసి ఈ డైట్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ కరెక్ట్ గా ఇప్పుడు 70 days అవుతుంది, మొన్న 25th కి. అండ్ బేసిక్ గా నేను చాలా వరకు ఫిట్ గా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను అని అనుకున్నాను. బట్ తీరా నేను నా బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ చేసిన తర్వాత అండ్ నేను బాగా చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా క్లియర్ అయితే వస్తున్నాయి. సో నాకు జనరల్ గా నేను హెల్దీగా ఉండి నా చుట్టూ ఉండే వాళ్ళకి హెల్త్ ని ఇవ్వాలనేది నా ఇంటెన్షన్. సో దట్ ఈ లాస్ట్ 70 days లో నేను పుట్టినప్పటి నుంచి తినని రుచులు, ఎస్పెషల్లీ ఫుడ్ పరంగా అండ్ ఎంత స్టామినా స్ట్రెంగ్త్ వైజ్ గా కానీ, ఎనర్జీ వైజ్ గా కానీ అండ్ ఈవెన్ హెయిర్ వైజ్ గా కానీ ఎక్కడ చూసినా నాకుండే హెల్త్ ప్రాబ్లమ్స్ జనరల్ గా ఒక 30 years ఉండే వ్యక్తికి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయని అనుకోవచ్చు, ఇంత యంగ్ గా ఉన్నామని. బట్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. నేను రెగ్యులర్ గా హెల్మెట్ యూజ్ చేస్తా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండేది అండ్ స్కిన్ కి సంబంధించి ఏ వస్తువు తిన్నా పడేది కాదు, తొందరగా పింపుల్స్ వచ్చేసేటివి, స్కిన్ ఎలర్జీస్ కానీ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. వన్స్ ఈ డైట్ గురించి అర్థం చేసుకున్న తర్వాత అండ్ రైట్ టైంలో రైట్ గా ఈ కమ్యూనిటీ ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వడము, దాంట్లో నేను భాగమయ్యి దీన్ని నేర్చుకోవడము అండ్ నా ఫ్యామిలీని కంప్లీట్ ప్రొటెక్షన్ లో ఒక ఫుడ్ ద్వారా, మంచి అలవాట్ల ద్వారా, మంచి సప్లిమెంట్స్ ద్వారా, మంచి గైడెన్స్ లో మేము ట్రావెల్ చేస్తూ మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మా చుట్టూ ఉండే వాళ్ళకి ఆరోగ్యాన్ని పంచడం అనేది మాకు వచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ ఒకసారి నా టెస్టిమోనీ చూపిస్తాను మీకు. నేను BCA చేసుకున్న తర్వాత బిఫోర్ నా టెస్టిమోనీ ఎలా ఉండేది అనేది. నో నీడ్ టు ప్లే వీడియో కార్తిక్, జస్ట్ ఫోటోస్. ఓకే ఫైన్. Karthik, go ahead. సో బిఫోర్ ఆఫ్టర్ పెట్టండి కార్తిక్. అండ్ నేను ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత టాప్ 10 హెల్త్ బెనిఫిట్స్ నేను పొందడం జరిగింది. ఒకటి వచ్చేసి హెయిర్ ఫాల్ కంప్లీట్ గా తగ్గిపోయింది, స్కిన్ చాలా గ్లో అయింది, స్కిన్ లో మంగు కూడా తగ్గిపోయింది అండ్ ఎనర్జీ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ఎస్పెషల్లీ స్ట్రాంగ్ ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకున్నాను. అండ్ డైజెషన్ ఇష్యూస్ కానీ, గట్ హెల్త్ కానీ బ్యాక్ వచ్చేసింది అండ్ మోర్ స్టామినా పెరిగింది. అండ్ బ్యూటీ ఏమంటే నా ఏజ్ 30 నుంచి 20కి వచ్చింది. సో ఐఎమ్ బికమ్ సో యంగ్ గా తయారవుతున్నాను. సో ఈ డైట్ ద్వారా సో ఆప్షన్ కూడా ఉండింది ఇక్కడ. సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని మళ్ళీ టచ్ లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోండి అండ్ ఈ హెల్త్ కోచెస్ ని వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్ ఫర్ దిస్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Yeah, thank you, Karthik. Thank you, Prasad. So yeah, okay అండి. అండ్
sound. Yeah, thank you. Yeah, thank you, Prasad. And so, yeah, finally we come to the end of this session. Andy, actually, exactly, manamu. So, what is the మీరు అంటే ఏది అంటే గొప్పది ఏది ఊరికే రాదని ఒక సామెత ఉంది. సో మన ఆరోగ్యం కూడా అంతే. నథింగ్ ఈజ్ ఈజీ ఆర్ ఫ్రీ. సో యూ నీడ్ టు టేక్ అన్ యాక్షన్ అండ్ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యాక్షన్. అండ్ సో యా ఈ హౌ యువర్ వెల్నెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది అంటే కనుక యా ఐ హ్యావ్ 4 tips, నాట్ ఈవెన్ టిప్స్, దిస్ ఆర్ ద బేసిక్స్ యాక్చువల్లీ. సో వన్, మూవ్ మోర్, అంటే మోర్ యాక్టివ్ వాకింగ్ కానీ స్టాండింగ్లో ఉండడం కానీ, లేదంటే అట్లీస్ట్ మీరు మూవ్ చేయలేకపోతే అట్లీస్ట్ ప్రాణాయామ కానీ మెడిటేషన్ కానీ, హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎంగేజ్మెంట్, ఈట్ హోల్ రియల్ లోకల్ అండ్ సీజనల్ ఫుడ్స్ రాదర్ దాన్ ప్యాక్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. చాలామంది అంటే ఎక్కడి నుంచి వచ్చే అదే చెప్తారు కదా, ఎక్కడి నుంచి వచ్చే యాపిల్ కంటే ఇక్కడ పండే జామ అనేది చాలా మంచిదని. సో లోకల్, సీజనల్, రీజనల్, మన రీజన్లో మన ఈ సీజన్లో మన లోకల్గా ఉండే రియల్ హోల్ ఫుడ్స్ని తీసుకోండి. అండ్ నో వాట్ మేక్స్ యూ హ్యాపీ అండ్ డూ దట్ ఫర్ మోర్. అంటే డోంట్ ఆల్వేస్ బి థింకింగ్ ఆఫ్ యువర్ జాబ్, యువర్ బాస్, యువర్, సో యా, డూ సంథింగ్ which makes you happy, which makes your soul happy, your some kind of recreational activities, and sleep at least for 6 to 8 hours per day. And even అంటే వీటన్నిటిని మీకు వినడానికి సింపుల్ గానే ఉన్నాయి, బట్ పర్టికులర్ గా మీకు ఎలా తీసుకోవాలి ఒక్కొక్క దాని అడ్వాంటేజ్ డిపెండింగ్ అపాన్ యూ అండ్ యువర్ ఏజ్ ఆర్ వాట్ ఎవర్ యువర్ ఛాలెంజ్, యువర్ ఏదైనా తీసుకోండి. మీ హెల్త్ గోల్ని బట్టి ఈ 4ని ఎలా బ్యాలెన్స్ చెయ్యాలి అనే దగ్గరనే ఇక్కడ వీళ్ళందరూ చెప్తున్నట్లుగా ఒక వావ్ కోచ్, యువర్ ఒక గైడ్, మీకు ఒక వెల్నెస్, మిమ్మల్ని ఒక ఆరోగ్యం వైపు, హెల్త్ అండ్ ఫిట్నెస్ని మీరు మీ ఫ్యామిలీ కోసం ఒక కోచ్ అనేది. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వీఆర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హియర్ వీఆర్ డూయింగ్ దిస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ. And so this is what I want to convey. I want to spread this wellness into our families, into our society. And thank you all the viewers for joining this session and get connected to, అంటే మిమ్మల్ని ఎవరైతే ఈ సెషన్కి కనెక్ట్ చేసిండ్రో మా వాలంటీర్స్ దగ్గర నుంచి get connected to one of our coaches. మీకు we have a team of people. You can connect to me or coaches in between. So yeah, your wellness journey begins here, starts here. And talk to Wow Coach today and spread the wellness. Join this revolution. Stay home, stay safe, and stay healthy also with Wow, with the help of Wow team, and from your home, from your comforts. And if you want more information, you can always reach us. So my number is here. And you can connect to one of our coaches in your మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తిని అడిగి. Our entire intention is to keep you and your family healthy. Go back to the basics of healthy and all the things. మనకు మన మూలాలు, మన పూర్వీకులు ఏవైతే ఉన్నాయో, నథింగ్ వాజ్ జస్ట్ లైక్ దట్, ఏదో పెట్టింది కాదు.
everything, there was a reason for each and everything. So what best we can do, ఈ పాండమిక్ లోనే కాదు ఇంకేదన్నా వచ్చినా కానీ, how best we can move to the nature, how best we can reach the సో నేచర్ కి దగ్గరగా వెళ్ళడం, నేచర్ ఏదైతే మన అంటే బ్రేక్ చేయడం కాకుండా, రూల్స్ నేచర్ లా బ్రేక్ చేయడం కాకుండా, నేచర్తో పాటు మనల్ని మన యొక్క ప్రోగ్రెస్ని చూసుకోగలిగితే దట్ విల్ గివ్ యూ ద మోర్ హెల్త్ అండ్ ఫిట్ సొసైటీ, ఫిట్ life and family. So thank you so much this evening, and back to Harshita ma'am. Yeah, okay. So thank you so much, sir. Such a wonderful and valuable information. And hi viewers. So it's a good evening andi. Ante maybe ee day evening anedi మీ లైఫ్ లో ఒక మెమరబుల్ డే అవుతుందని హోప్ మేము నమ్ముతున్నామండి. అండ్ మేబీ ఇప్పుడు మీకు సార్ చెప్పిందంతా కూడా సెన్స్ అయిందని అనుకుంటున్నాం మేము. సో మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్కి ఎవరైతే యాక్సెస్ ఇచ్చారో వాళ్ళ ద్వారా మీరు ఒక ఎక్స్పర్ట్ కోచ్కి అనేది కనెక్ట్ అవ్వండి. వై బికాజ్ అంటే ఇప్పుడు ఇందాక సార్ మనకు చెప్పినట్లు ప్రతి ఒక్కరికి ఒకటే చిట్కా, ఒకటే ఫార్ములా అనేది ఇక్కడ వర్కౌట్ కాదండి. సో ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. సో పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. సో కాబట్టి మనకి మీకు ఒక నీడే కోచ్ అండి, అంటే ఒక ఎక్స్పర్ట్ కోచ్ ద్వారా మీ యొక్క కన్సర్న్ ఏముందో దాని నుంచి మీరు ఓవర్కమ్ చేయొచ్చండి. సో దట్స్ వై ఆల్ అబౌట్ దిస్ వావ్ కమ్యూనిటీ అండి. సో యూ జస్ట్ థింక్ వన్స్ అండ్ నో మోర్ అబౌట్ దిస్ వావ్ కమ్యూనిటీ, స్ప్రెడ్ ద వెల్నెస్ అండి. సో ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్లో చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అంటే మీకు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు, మీ బీలౌడ్ వన్స్కి దీన్ని స్ప్రెడ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసినట్లే అవుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్.